హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గార్డెన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ కొన్ని పూల కుండీలనైతే కొనుక్కొచ్చామండి. ఇవి కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి. ఈ పూల కుండీలతో పాటు స్క్రాప్ దుకాణంలో ఈ ప్లాస్టిక్ టబ్బుల్ని కూడా తీసుకొచ్చాము. వీటికి హోల్స్‌నైతే పెట్టేసామండి. కొంచెం స్క్రాప్ దుకాణంలో మనకు దొరుకుతాయి కదా! అవి తీసుకొచ్చాము. అలాగే ఈ పాట్స్‌కొచ్చేసి మనము మొక్క నాటడానికి ముందు డ్రైనేజ్ హోల్స్‌నైతే పెట్టుకోవాలండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వంటని స్టార్ట్ చేయగానే ఐరన్ రాడ్‌నయితే పెట్టేస్తానండి. మనకి వంట పూర్తయ్యేలోపు రాడ్ అయితే హీట్ అవుతుంది. అప్పుడు ఈ పాట్‌కి మనకి బ్యాక్ సైడ్ ఇస్తారు చూడండి. హోల్స్ పెట్టుకోవడానికి మార్క్ అయితే ఇస్తారనమాట. ఆ మార్క్ దగ్గర ఈ విధంగా అయితే హోల్స్‌నయితే పెట్టి తీసుకున్నాను. కంపల్సరీగా పూల కుండీలు కొనుక్కొచ్చినప్పుడు డ్రైనేజ్ హోల్స్‌నయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్స్‌ని పెట్టుకొని మట్టిని నింపి మనం మొక్క నాటడం వల్ల మనకి మొక్కకి వాటర్ పోస్తాం కదా! వాటర్ పోసినప్పుడు ఎక్స్‌ట్రా వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి ఫ్లోట్ అయిపోవాలనమాట. మొక్క తీసుకోగా మిగిలినటువంటి వాటర్ ఎక్స్‌ట్రా వాటర్ ఏవైతే ఉందో అవన్నీ కూడా బయటికి కారిపోవాలండి. అలాగా ఉన్నప్పుడు మాత్రమే మనకి మొక్కలనేవి చక్కగా పెరుగుతాయి. పూలైనా, కాయలైనా కాస్తాయి. అందుకోసమని చెప్పేసి నేను ఈ విధంగా పూల కుండీలన్నిటికి కూడా ఇలా హోల్స్‌ని పెట్టేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఇలా అయితే సెట్ చేశానండి. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీటిని నేను మొత్తం మట్టితోనే నింపనండి. వీటిని నేను కొంచెం ఈ ఆనియన్ పీలు, అలాగే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనకి, ఆ కిచెన్ వేస్టు, అలాగే మధ్య మధ్యలో మట్టి ఈ విధంగా వేసుకుంటూ నేను పాట్స్‌నైతే ఫిల్ చేసుకుంటానండి. ఇది నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. 1 వీక్ నుంచి ఈ విధంగా బకెట్‌లోనికైతే ఫిల్ చేసుకుంటూ ఉన్నాననమాట. అలాగే మార్కెట్‌లోంచి ఆనియన్ పీల్‌ని కూడా తీసుకొచ్చామండి. ఈ ఆనియన్ పీలు, అలాగే ఆ కిచెన్ వేస్టు వీటన్నిటితోటి నేను పాట్స్‌నైతే నింపుతాను. ఇలా మనం చేసుకోవటం వల్ల మనకేంటంటే మట్టనేది తక్కువ పడుతుందండి. అలాగే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు కూడా మనం ఇది ఎరువుగా మారుతుందనమాట. మనం వేసేటువంటి కిచెన్ వేస్ట్, అలాగే ఉల్లి పొట్టు ఉంటుంది కదా! ఇవన్నీ కూడా మొక్కకి ఎరువుగా ఉంటాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ముందు ఈ టబ్బుల్లోనికి, అలాగే పాట్స్‌లోనికైతే ముందు డ్రైనేజ్ హోల్స్‌ని పెట్టుకున్నాం కదా! ఆ హోల్స్‌లోనికి ఈ విధంగా రాళ్ళనైతే సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మట్టి కారిపోకుండా ఉంటుందనమాట. ఇలాగ రాళ్ళని పెట్టుకోవటం వల్ల. ఇలా రాళ్ళని పెట్టుకున్న తర్వాత ఒక లేయరు పల్చగా మట్టినైతే వేస్తున్నానండి. మట్టిని వేసిన తర్వాత మళ్ళీ దీని మీద కొంచెం కిచెన్ వేస్ట్‌ని, అలాగే మట్టి కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపొట్టు కొంచెం, ఈ విధంగా లేయర్స్‌గా అన్ని టబ్బుల్లోనికి, అలాగే పాట్స్‌లోనికి నేనైతే ఈ విధంగా మట్టినైతే నీట్‌గా ఫిల్ చేశాను. ఓకే అండి. ఈ ప్రాసెస్‌లో మనము పూల కుండీని కానీ, ఇలాగా టబ్స్‌ని కానీ, లేదంటే పెరుగు బకెట్‌ని ఇలా ఫిల్ చేసుకున్నామంటే, ఈ మట్టి, కిచెన్ వేస్టు, ఇలాగా ఫ్రూట్స్ తొక్కులు కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫిల్ చేసుకోవటం వల్ల మనకి మట్టి అనేది తక్కువ పడుతుందనమాట. పాట్స్ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి లిఫ్ట్ చేయడానికి కూడా మనకి వెయిట్‌లెస్‌గా ఉంటుందనమాట. ఓకే అండి. ఈ విధంగా అంతా కూడా పాట్స్‌లోనికి నేను మట్టినైతే ఫిల్ చేసేసానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇలా సెట్ చేశాను. తర్వాత వీటిని ఒక అడ్మినిస్ట్రేషన్‌గా నీట్‌గా అయితే సర్దాలండి. ఇలాగా పెట్టేసిన తర్వాత ఈ మట్టి పాట్స్‌లోనికి కొంచెం వాటర్‌నయితే పెట్టానండి. ఇలా వాటర్‌ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం వేసినటువంటి కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, అదంతా కూడా మనకి కుళ్ళినట్టుగా అయిపోయి మనకి ఎరువుగాని తయారవుతుందండి. కాపోతే ఇప్పుడు మనం మట్టిని ఫిల్ చేసి వాటర్‌ని పెట్టాం కదా! వెంటనే అయితే మొక్కనైతే నాటొద్దండి. సీడ్స్ ఏవైనా నాటాలంటే నాటుకోవచ్చు కానీ, మొక్కని మాత్రం వెంటనే నాటొద్దండి. ఎందుకంటే అవి కుళ్ళేటప్పుడు కొంచెం వేడనేది ఉత్పత్తి అవుతుంది మనకి. అప్పుడు ఆ వేడికి వేర్లు తట్టుకోలేక మొక్క అనేది మనకి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మట్టిని నింపుకున్న తర్వాత వాటర్‌ని పోసేసి ఒక 2 వీక్స్ అయినా సరే అలాగా వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత ఈ పాట్స్‌లోనికి మనం చక్కగా మొక్కలనైతే నాటుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! మన గార్డెన్ కోసము కొనుక్కొచ్చినటువంటి కొత్త పాట్స్‌ని ఏ విధంగా కిచెన్ వేస్ట్ సాయిల్ తోటి ఫిల్ చేసుకున్నాము. ఓకే అండి. ఇప్పుడు వీటితోటైతే ముందు వచ్చే వీడియోస్‌లో ఏవేవి మొక్కలు నాటుతానని, మొక్కలు నాటేటప్పుడు తప్పకుండా మీకు వీడియో అయితే పెడతానండి. ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా పాట్స్‌నైతే మట్టి, కిచెన్ వేస్ట్‌తో నింపుకోండి. అదేవిధంగా మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.